క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. మరి ఇక్కడ మనకి యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచించగలిగినట్లయితే, అలాగే సాతాను, అపవాది, దుష్టుడు, అలాగే ఆది ఘట సర్పము, వీడి గురించి మనం చేయగలిగినట్లయితే మరి చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు అపవాది. మరి ఎవరినైనా సరే శోధించగలడు, అలాగే భక్తిలో నుండి త్రోవ తప్పించగలడు, దేవుని కాకుండా దూరం చేయగలడు. ప్రారంభము నుండి అపవాది శోధిస్తూనే వస్తూనే ఉన్నాడు. అలాగనే అనేక మంది శోధనలో పడిపోతున్న సందర్భాలు మనకి బైబిల్లో మనకు కనబడుతున్నాయి. అలాగే బయట కూడా అనేక మంది అపవాది శోధనలో పడిపోయి నరకానికి వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ యేసుక్రీస్తుకే బోధించాడు అపవాది. ఎవరికి బోధించాడు? యేసుక్రీస్తుకే బోధ చేశాడు. అంటే సాతానికి లేదా అపవాదికి బైబిల్ తెలుసంటే, బైబిల్ వాక్యాలు తెలుసంటే, వాడికి కూడా మనకంటే వాడికి బాగా వాక్యం తెలుసు. బైబిల్లో ఉన్నవి ఏ సందర్భాలు ఎక్కడ ఉన్నావో వాడికి తెలుసు. ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు, అపవాదికి తెలుసు. అయితే యేసుక్రీస్తు ఏమో మనలాంటి సామాన్యమైన వ్యక్తి. ఆయన బోధకులకే బోధకుడైన ఆయన ఎలాంటి బోధకుడు అంటే, ఆయన ప్రసంగిస్తే, ఆయన బోధ చేస్తే ఆ గ్రామంలో ఉన్నవారందరూ వచ్చేయాలంతే. అంత గొప్ప బోధకుడు యేసుక్రీస్తు. అలాగే ఒక కొండ దగ్గర లేదా ఒక ప్రాంతంలో బోధ చేస్తే 3 దినాలు కూడా యేసు ప్రభువారి యొక్క మాటలని అలా ఆసక్తితో విన్నారు. అంటే భోజనాలు మర్చిపోయారు, పనులు మర్చిపోయారు, తమ ఇంటిని మర్చిపోయారు, తమ కుటుంబ సభ్యులు మర్చిపోయారు. అంటే అంత గొప్ప బోధకుడు యేసుక్రీస్తు. మనలాంటి బోధ కాదైంది. మనం గంట బోధిస్తే మరి ఎవరు వినరు. యేసు ప్రభువారు 3 దినాలు అనగా 72 గంటలు ఆయన బోధిస్తే రాత్రి పగలు కూడా వారు విన్నారు. ప్రజలందరూ కూడా ఆకలితో విన్నారు, ఆహారాన్ని మర్చిపోయారు. అంత గొప్ప బోధకుడు. అలాగే చాలామంది ఆయన గుర్తించారు ఈయన బోధకుడని. అసలు బోధకులు ఎవరైనా ఉన్నారంటే అనేక మంది చాలా విషయాల్లో బోధించారు. కానీ యేసుక్రీస్తు దగ్గర అనేక మంది ఆయన గురించి గొప్ప సాక్ష్యాలు చెప్పారు. ఆయన గొప్ప బోధకుడని. లోకం పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఎవరూ చెప్పలేని సంగతులను ఆయన బోధించాడు. అది ఆయన బోధ. లోకంలో ఉన్నవారు బోధిస్తున్న బోధ ఎలాంటిదంటే, ఆ మట్టుకే, అంత మట్టుకే, ఈ లోకం మట్టుకే. కానీ ఆయన బోధ ఈ లోకం మట్టుకే కాదు, మరో లోకానికి ప్రయోజనకరమైన బోధ అయింది. అటువంటి బోధకుడికే శోధకుడు బోధ చేశాడు అన్నది మనకి మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 1-10 వచనాల్లో మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడెను. యేసుప్రభు వారు 30వ ఏట 30 సంవత్సరాలప్పుడు యుక్త కాలంలో ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను చేత ఆయన యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. ఎప్పుడైతే బాప్తిసం పొందాడో పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. ఇక వెంటనే ఆయనకి శోధన ప్రారంభించబడ్డది. ఎప్పుడైతే దేవుని ప్రేరణ ప్రారంభిస్తున్నాడో, ఎప్పుడైతే సువార్త ప్రకటన జరిగించడానికి సిద్ధపడ్డాడో, అలా సిద్ధపడుతున్నప్పుడు ఆ సువార్త ఆటంకపరచబడ్డానికని, సువార్త ప్రకటించకుండా శోధంలో పడేయడానికని శోధకుడు అపవాది యేసు ప్రభువారిని శోధించేట మనకు కనబడుతుంది. ఆ శోధన విషయంలో ఇప్పుడు ఆత్మచేత
అంటే పరిశుద్ధాత్మ చేత యేసు ప్రభు వారు అరణ్యానికి కొనుగోబడ్డాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసుక్రీస్తుని అరణ్యానికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు శోధన ప్రారంభించబడ్డది. శోధకుడి చేత శోధన ప్రారంభించబడ్డది. ఏమంటే అరణ్యంలో మనుషులు ఉండరు, అరణ్యంలో నీరు ఉండదు, అరణ్యంలో ఆహారం ఉండదు, అరణ్యంలో జంతువులు ఉంటాయి, పురుగులు ఉంటాయి. అలాంటి భయంకరమైన పరిస్థితులు యేసు ప్రభు వారికి వచ్చాయి. 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఆహారం తీసుకోలేదు, నీరు కూడా తాగలేదు. ఆయన ఆహారం తీసుకోలేదు, నీరు కూడా తాగలేదు ఆయన. అయితే అలాంటి సందర్భాల్లో ఇక్కడ మనకు కనబడుతున్న విషయం ఏంటంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఎక్కడ ఉన్నాడు ఆయన? మనుషుల మధ్య కాదు, అరణ్యంలో తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. తన శరీరాన్ని దేవుని పని నిమిత్తము ఒక అలవాటు చేసుకున్నాడు. 3.5 సంవత్సర కాలంలో ఆయన సువార్త చేయాలా, ప్రతి గ్రామానికి వెళ్ళాలా, ప్రతి ప్రాంతానికి వెళ్ళాలా. స్థిరమైన నివాసం లేని పరిస్థితి, ఆహారం తినలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి ముందు. వాటికి నిలబడాలి ఆయన. 40 పగలు 40 రాత్రులే ఆహారం లేకుండా బ్రతికిన వ్యక్తి, నీరు లేకుండా బ్రతికిన వ్యక్తి 3.5 సంవత్సరాల కాలంలో కూడా ఆయన ఉండగలడు, జీవించగలడు, సువార్తన ప్రకటన చేయగలడు. కనుక దానికి ముందుగానే ప్రిపేర్ అయినట్టు మనకు కనబడుతుంది. 40 పగళ్ళు 40 రాత్రులు. కొన్ని సందర్భాల్లో ఆర్మీకి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు 6 నెలలు ముందు ట్రైనింగ్ ఇస్తారు. దేనికైనా, ఏ ఉద్యోగానికైనా ముందు ప్రాక్టికల్ ఉంటుంది, ముందు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో, ఆ ప్రాక్టికల్లో చాలా కష్టాలు ఉంటాయి, చాలా శ్రమలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. బరువు మోసుకొని పరిగెడుతుండాలా, కొన్ని అడుగులు ఎక్కుతూ ఉండాలా, చాలా ఇబ్బంది ఎదుర్కోవాలా. అందులో పాస్ అయినట్టయితే ఉద్యోగాన్ని చేయగలడు. చాలామంది ఫెయిల్ అయిపోయి ఉద్యోగానికి అర్హత లేని వారిగా వెనక్కి వస్తున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా దేవుని పని విషయంలో యేసు ప్రభు వారు ముందుకెళ్తున్నప్పుడు, ప్రారంభిస్తున్నప్పుడు 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన ఆహారం తీసుకోలేదు, ఆయన నీరు కూడా త్రాగలేదు. అది అయిపోయిన తర్వాత అక్కడ మనకు ఒక మాట రాయబడ్డది 3వ వచనంలో, పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టొగినట్లు ఆజ్ఞాపించుమనెను. మొదటి శోధకుడు వచ్చాడు, అపవాది వచ్చాడు. యేసు ప్రభు వారికే బోధ చేస్తున్నాడు, అలాగే వివరణ ఇస్తున్నాడు. ఆయన ఆకలితో ఉన్నాడు, ఏమండి, చాలా శ్రమల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది. శోధకుడు వచ్చాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. అంటే ఒక సవాల్ ఇస్తున్నాడు అపవాది, శోధిస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, లేదా దేవుని కుమారుడు అయితే ఇదిగో రాళ్ళు కనబడుతున్నాయి ఈ అరణ్యంలో, ఈ రాళ్ళని రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. అంటే యేసు ప్రభు వారు రాళ్ళని రొట్టెలుగా తయారు చేయలేడా? రాళ్ళ వలనే పిల్లలను పుట్టింపగలను అని చెప్పిన ఆయన రాళ్ళను రొట్టెలుగా చేయలేడా? చేయగలడు. కానీ ఆయన చెబుతున్న మాట ఏంటి? ఆయన ఆ సమాధానం ఇస్తున్న సమాధానం ఏంటి? 4వ వచనంలో, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది. అంటే ఒక మనుషుడు జీవించాలంటే రొట్టె కాదు, ఆహారం కాదు,
ఈ రొట్టె ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఆజ్ఞాపిస్తే గోధుమలు కలుగునుగాక, గోధుమలు వచ్చాయి. ఆ గోధుమలను ఆడిస్తే పిండి వచ్చింది. ఆ పిండిని ముద్ద చేస్తే రొట్టె వచ్చింది. అది తింటే మనిషికి ఆహారం. మరి ప్రారంభం ఎక్కడ? దేవుడు రకరకాల విత్తనాలు ఇచ్చి వృక్షఫలములు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు దేవుని మాటలో ఆహారం ఉందా? దేవుని మాటలో ఆహారం ఉందా? అవునండి. దేవుడు ఆజ్ఞాపించగానే కలిగింది విత్తనాలు ఇచ్చి వృక్షఫలాలు. అందులో నుండి ఆహారం వచ్చింది. కనుక ఆహారం తింటేనే నువ్వు బ్రతుకుతావు అని శోధకుడు శోధిస్తున్నాడు. అంటే శరీర ఆశ, శరీర ఆశ అంటే శరీరము బ్రతకాల అంటే జీవించాలంటే ఆహారం తినాల, బ్రతకాలంటే ఆహారాన్ని తినాల. అలా శోధించినప్పుడు ఆ శోధకుడిని యేసు ప్రభువు వారు జయించారంటే జయించినట్టు మనకు కనబడుతుంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుడు ఉండాలి కానీ ఇక్కడ ఆహారం ప్రాముఖ్యం కాదు. ఈరోజు మనుషులుగా మనం కూడా ఏమండి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తాం, దేవుణ్ణి పక్కన పెడతాం. పనికి ప్రాధాన్యత ఇస్తాం, దేవుణ్ణి పక్కన పెడతాం. ఉద్యోగానికి ప్రాధాన్యత ఇస్తాం, దేవుణ్ణి పక్కనే పెడతాం. అంటే ఇప్పుడు మనము దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము? ఒక పూట ఆహారం కొరకు ప్రాధాన్యత ఇస్తున్నాం, లేదా మన జీవితం కొరకు ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ దేవుడిని నమ్మితే, దేవుని మాట మీద నమ్మకం ఇస్తే దేవుడు నాకు ఆహారం పెట్టడా? దేవుడిలో అంత శక్తి లేదా? అంత బలం లేదా? ఉంది, కానీ మనకు అర్థం కావడం లేదు. ఈరోజు సమాజం అంతా కూడా అలాగే శోధనలో పడిపోతున్న సందర్భాలు. ప్రారంభ దశలో మనం చూడగలిగినట్లయితే అపవాది ఎవరి దగ్గరికి వచ్చాడు? ప్రారంభంలో ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆదాము దగ్గరికి వచ్చాడు. తర్వాత హవ్వ దగ్గరికి వచ్చాడు. హవ్వతో వచ్చి ఆదికాండం 3వ అధ్యాయంలో 1-4 వచనాలు చూసినట్లయితే ఇది నిజమా, ఇది నిజమా, ఈ తోటల చెట్ల ఫలాల్లో మీరేదైనా తినకూడదని దేవుడు చెప్పాడా అని మాట్లాడుతున్నప్పుడు, అవును అవ్వంటుంది ఈ తోట చెట్ల ఫలాల్లో దేన్ని కూడా తినకూడదు. ఈ తోట చెట్ల ఫలాల్లో అన్ని నిరర్ధంగా తినొచ్చు, కానీ మధ్యలో ఉన్నటువంటి ఆ తోటలో ఉన్నటువంటి ఆ పండును మాత్రం తినకూడదు, తింటే చచ్చిపోతారు అని దేవుడు చెప్పాడా? అవును చెప్పాడు. ఆ 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయంలో అది ఆ స్త్రీతో నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగాడు. అపవాది ఏం చేస్తున్నాడు? ఈ తోట చెట్ల ఫలంలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడు అడిగినప్పుడు అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, మేము ఈ తోట చెట్ల ఫలములను తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియో, వాటిని అసలు ముట్టకూడదనియో చెప్పిన సర్పముతో అనెను. అందులో ఒక రకమైనటువంటి చెట్టు ఉంది, దాన్ని అసలు ముట్టకూడదు, దాన్ని తినకూడదు. అన్నీ తినొచ్చు, ఒకటి మాత్రము తినకూడదు, ముట్టకూడదు. అలా తింటే, అలా ముట్టుకుంటే మీరు చచ్చిపోతారు అని సర్పముతో చెప్పింది. అందుకు సర్పం అంటుంది మీరు చావరు. అంటే ఎలా అపవాది శోధిస్తుంది? దేవుడు అన్నాడు ఇదిగో మీరు అన్ని నిరర్ధంగా తినొచ్చు, కానీ ఆ తోట చెట్ల పొలంలో ఆ మంచి చెట్లు తెలివించే వృక్ష ఫలాన్ని మీరు తిన్నట్లయితే చచ్చిపోతారు అని అంటే, మీరు తింటే చావరు. మీరు దేవతల వల్ల అయిపోతారు, మీరు దేవుళ్ళు అయిపోతారు. ఒక మాటలో అంటే ఇక్కడ ఆశ చూపెడుతుందా సాతాను?
శోధించినప్పుడు ఆశ చూపెడుతుంది, మీరు దేవుళ్ళు అయిపోతారు, అసలు మీకు చావే లేదు అని చెప్పగానే హవ్వ అపవాది మాట విని శోధనలో పడిపోయి పాపాన్ని కొని తెచ్చుకుంది. ప్రారంభ మన ఆది తల్లి అలా లోకంలోనికి పాపం ప్రవేశించింది. అలాగ అందరినూ శోధిస్తూనే అనేక మందిని టార్గెట్ చేస్తున్న వాడే శోధకుడు. ఏమండి, ఈరోజు కూడా అంతే కదండి. 365 రోజుల్లో 52 వారాల్లో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతి దినము దేవుని వాక్యం చదివి ప్రతిరోజు ప్రార్థన చేసి దేవుని పని చేస్తే ఎలా? కొన్ని దినాలు చాలు, ఒక 7 వారాలు చాలు భక్తి. 7 వారాలు ప్రార్థన పెట్టుకో, లేదా 40 దినాలు చాలు. ఈ 40 దినాల్లో నువ్వు దేవుణ్ణి నమ్ము చాలంతే. వస్త్రధారణ మార్చే, ప్రవర్తన మార్చే, నిష్ట నియమాలతో పాటించు. ఇది భక్తి. ఇదేంటంటే ఇది ఒక భక్తి. ఇది ఎవరు ఇలా చేశారు? ఇది ఎవరు చెప్పారు? అపవాది బోధకుల్లో ప్రవేశించి దేవుడు చెప్పిన భక్తి ఒకటైతే, అపవాది ఏం చేసింది? వాడి కుయుక్తి చేత ఇదే భక్తి. ఏది భక్తి? 40 రోజులు భక్తి. ఇలా చేస్తే చాలు, నువ్వు దైవ భక్తుడువు, నువ్వు దైవ భక్తురాలువు అని తన కుయుక్తి చేత ఇలాంటి భక్తిని ప్రవేశపెట్టింది. ఇలా నడిపిస్తుందా? నడిపిస్తుంది. ఎవరు? సాతాను, అపవాది, శోధకుడు. అనేక మంది పడిపోతున్నారు. వాక్యం తెలియనప్పుడు పడిపోతారు. అలా మబ్బి చేస్తుంది. అలా భక్తిలో నరకానికి తీసుకెళ్తుంది. అది వాడు మాయ, అది వాడు ఉచ్చు, అది వాడు తంత్రం. అదిగా పౌలు గారు అంటారు, అపవాది తంత్రములను మేము ఎరుగని వారము కాదు. వాడు తంత్రం మాకు తెలుసు, వాడు ఎలా గారడి వేస్తాడో తెలుసు, వాడు ఎలా మాయ చేస్తాడో తెలుసు, వాడు ఎలా తప్పుడు బాధలు నడిపిస్తాడో మాకు తెలుసు. అంటే వీడు పౌలు గారు వాళ్ళు వాక్యం వాళ్ళకి తెలుసా? వాక్యం తెలుసు. వాక్యం నేర్చుకున్నారో తెలుసు. వాక్యం తెలిసిన వాడికి తప్పుడు బోధల్లో తప్పుడు భక్తి వెళ్ళిపోతారా? వెళ్ళరు. మరి ఇలా వెళ్ళిపోతున్న వారు ఎవరు? వాక్యం ఎరగని వారు, వాక్యము ఎరగని వారు, వాక్యం తెలియని వారు. యేసుప్రభు వారు వాక్యంతోనేనా? ఇదిగో ద్వితీయోపదేశకాండం 8:3 మనుషులు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతారని చెప్పాడు. అంటే ఇప్పుడు వాక్యం తెలిసిన యేసుక్రీస్తు వారు అపవాది శోధనలో పడిపోలేదు. ఇదిగో ఇందులో ఎలా వ్రాయబడి ఉంది వాడు అంటున్నాడు, ఇదిగో ఇందులో ఎలా వ్రాయబడిందని వాడు అంటున్నాడు, ఇదిగో ఇందులో ఎలా వ్రాయబడింది యేసుప్రభు అంటున్నారు. ఇంతకీ ఈ శోధనలో, అపవాది శోధనలో శోధిస్తున్నప్పుడు బోధకుడికే, ఎలాంటి బోధకుడు? మళ్ళాంటి బోధకుడు కాదు. యేసుప్రభు వారు బోధిస్తే అనేక మంది వినాలి. అంతే, రోడ్డంటే వెళ్ళిపోయినా వినాలా? ఏమన్నా ఆయన వచ్చాడంటే అనేకులు తండలుగా రావాలా, తిండి మర్చిపోవాలా, కుటుంబాలు మర్చిపోవాలా, పనులు మర్చిపోవాలా. అటువంటి బోధకుడినే శోధనలో పడేయడానికి వాడు ప్రారంభ దినాల్లో ప్రయత్నం చేశాడు. అయితే గెలిచాడా? అపవాది గెలవలేదు. ఎవరు గెలిచారు? యేసుక్రీస్తు గెలిచాడు. మనం ఏమంటాం? ఈ యేసుక్రీస్తునే శోధించింది మనమే పాటివాదం. యేసుక్రీస్తుని శోధిస్తే యేసుక్రీస్తు ఓడిపోయాడా? అంటే ఓడిపోయాడనంటే మనం అంటున్నాం కదా, యేసుక్రీస్తు శోధించాడండి మనమే పాటివాదం అండి. ఏ సందర్భం వస్తుంది ఏ మాట అంటారు చాలా మంది నోటి మాట నేను విన్నాను, యేసుక్రీస్తుని శోధించాడండి. మనం ఏమంటున్నాం అంటే శోధనలో పడిపోతామని మనం డైరెక్ట్గా చెబుతున్నామండి. బోధ విషయాల్లో శోధన, భక్తి విషయాల్లో శోధన. పడిపోతున్నారు. ధనాన్ని చూపించిన పడిపోతున్నారు, ఆశ చూపించి పడిపోతున్నారు శోధనలో. కానీ యేసుప్రభు పడిపోలేదండి. ఇక్కడ అవ్వ పడిపోయింది. చాలా మంది పడిపోయారా? ఒక గెహజీ పడిపోయాడు, ఒక యాసవ్ పడిపోయాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడైనటువంటి యాసవ్ లాంటి వాడు మీ మధ్య
ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి. ఒక పూట కూటు కొరకు దేవుని వాక్యాన్ని పక్కన పెడతావా? దైవభక్తులు తొలగిపోతావా? అంటే తిండికే ప్రాధాన్యత ఇస్తావా? బ్రతుకునికే ప్రాధాన్యత ఇస్తావా? ఉద్యోగానికే ప్రాధాన్యత ఇస్తావా? అలాగే ఈరోజు సమాజంలో చేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముతాను, నాకు కష్టమైన, నాకు ఆహారం లేకపోయినా, నాకేమీ లేకపోయినా ఆయన నాకు ఆహారం పెట్టగలడు, ఆయన నన్ను పెంచగలడు అని అనగలుగుతున్నామా? యేసుప్రభువు అన్నాడు ఆయన. అందుకే ఆయన ఒక మాట చెప్పాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం త్వరగా. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. అంటే శోధన ఎవరికైనా వస్తుందట. చాలా మందికి శోధన వస్తుందండి. నాకు శోధన లేదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరూ శోధింపబడాలి. దేవుని పనిలోనికి వచ్చేటప్పుడు, దేవుడితో సావాసం చేసేటప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు, దేవునికి దగ్గర అవుతున్నప్పుడు, సంఘంలో చేర్చబడుతున్నప్పుడు శోధన ప్రారంభించబడుతుంది. ఏం గుడిలే, ఒక వారం మానే, ఏం దేవుళ్ళే, ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చే, ప్రతి వారం ఏంటి అని శోధించడం లేదా? ఓ గోల్డ్ అండి, ఎన్నో వస్తాయి శోధనలు. అందులో మనం నిలబడగలుగుతున్నామా? దేవుని వాక్కు నాకు కావాలి, దేవుడే నాకు కావాలి అని మనం నిలబడగలుగుతున్నామా? ఈరోజు యేసుప్రభువు వారు సాతాను శోధన జయించాడంటే తన దగ్గర ఏముందంటే వాక్యం ఉంది. వాక్యం వెలుగు తెలుసుకున్నాడు ఆయన. అలాగే ప్రార్థన జీవితం ఆయన దగ్గర ఉంది. చాలా సందర్భాల్లో మనం శోధనలో పడిపోకుండా యేసుప్రభువు వారు మీరు ప్రార్థన చేయండి, మీరు మెలకువగా ఉండండి. అంటే శోధనలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన మనకు ఉండాలి, దేవుణ్ణి అడగాల. ఇదిగో ఇక్కడ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 2వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నాడు. యేసుప్రభువు వారు శోధింపబడి శ్రమ పొందాడు. 40 దినాలు పగలు రాత్రులు ఆయన తిండి లేకుండా, ఆహారం లేకుండా, నీరు లేకుండా, ఆ తర్వాత సాతాను చేత శోధింపడినప్పుడు శ్రమ ఆయనకి ఎంత ఇబ్బంది. అయితే శ్రమ పొందాడు, తాను శోధింపబడి కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడు అన్నాడు. శోధనలు గెలిచాడైనా, అపవాదిని గెలిచాడైనా, అపవాదిని గెలిచాడు. శరీరాశను గెలిచాడు, నేత్రాశను గెలిచాడు, జీవ కుటుంబాన్ని గెలిచాడు. అవన్నీ లోక సంబంధమైనవి, అవన్నీ అపవాది సంబంధమైనవి, లోక సంబంధమైనవి. వాడు అగ్నిబాణాలవి, అపవాది అగ్నిబాణాలవి. వాడు ప్రతి ఒక్కరి మనం సంధిస్తున్నాడు. ఆ అగ్నిబాణాలకి అనేక మంది పడిపోతున్నారు. మనము పడిపోతున్నాం. పడిపోకుండా ఉండాలంటే మనలో వాక్యం ఉండాలా? పడిపోకుండా ఉండాలంటే మనలో ప్రార్థన ఆయుధం ఉండాలా? ప్రార్థన జీవితం కలిగి మనము ఉండాలి. అప్పుడు మనం దేవుడిని అడగాల. దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆయన జయించాడు. జయించడు కనుక ఆయన మనకు సహాయం చేస్తాడు అని ఇక్కడ ఏప్రిల్ రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. ఇక్కడ మత్తయి సువార్తలో చూడగలిగినట్లయితే మరి మొదటి సందర్భంలో ఏమంటే ఇక్కడ మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని యేసుప్రభువు వారు అపవాదిని ఎదిరించాడు, జయించాడు, వాక్యాన్ని చూపించాడు. ఆ తర్వాత మరల వదలలేదు. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరమునకు ఆయన నిలవబెట్టి నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, అక్కడ దేవుని కుమారుడు అయితే అన్నాడు మొదటిసారి. మరలా రెండోసారి ఏమంటున్నాడు? నిజంగా దేవాలయం శిఖరానికి తీసుకెళ్ళిపోయి అక్కడ నిలవబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పారు. ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? సాతాను చెప్తున్నాడు. ఇంకో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కీర్తనలో 91వ కీర్తన 12వ వచనంలో రాయబడి ఉంది. ఏంటంటే నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నీ పాదములు రాయికి తగలకుండా వారి చేతులతో ఎత్తు పట్టుకుంటారని రాయబడి ఉంది కదా. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే రెచ్చగొడుతున్న సందర్భాలు అపవాది యేసుప్రభువు వారిని
పాపంలో పడేయడానికి. యేసు ప్రభు వారు శోధనలో పడిపోవడానికి రెచ్చగొట్టే మాట. నిజంగా దేవుని కుమారుడువా? నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు చేయగలవు. యేసు ప్రభు చేయగలడా? రొట్టెను రాళ్ళుగా చేయగలడా? రాళ్ళ రొట్టెగా చేయగలడా? క్షమించండి, రాళ్ళ రొట్టెగా చేయగలడా? చేయగలడు ఆయన. వాడు అన్నాడని అలా రాళ్ళను రొట్టెలుగా చేయలేదు. అంటే దాని వలన నువ్వు బ్రతుకుతావు కనుక, నువ్వు 40 పగలు 40 రాత్రులు ఆకలితో ఉన్నా కనుక ఇది నీకు అవసరము అని అంటున్నాడు. నిజంగా దేవుని కుమారుడు చేసంటే చేసేయగలడు ఆయన. సమస్త సృష్టిని కలుగు చేసినాడు. రాయిని రొట్టెలుగా చేయలేడా? చేయగలడు. కానీ అది ప్రాముఖ్యమైనది కాదు. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. అంటే దేవుని మాట గొప్పది, ఆహారం గొప్పది కాదు. దేవుని మాట నమ్మితే ఎలాగే దేవుడు పోషిస్తాడు అన్నది యేసు ప్రభువు చెబుతున్న మాటలో ఉన్న ఆంతర్యం. అలా ఇక్కడ కూడా ఇదిగో ఆ పట్టణం ఎత్తి, ఆ దేవాలయము శిఖరం మీద తీసుకెళ్ళి, ఇదిగో నిజంగా దేవుని కుమారుడు అయితే కిందకి దూకాయి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదం ఎప్పుడైనా రాతికి తాగకుండా వాటిని చేతులతో ఎత్తుకుందని వ్రాయబడి ఉందని ఆయనతో చెప్పును. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నది. యేసురేమంటున్నారు? ఆయనకి ఎంతే లేదు, ఆయన దుమ్మే లేదు. ఇది దేవుడు కదా. మనము అలాంటి ప్రయత్నాలు చేసి దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. దానియల్ని కాపాడలేదా? షడ్రక్ మేషక్ అబద్దులను కాపాడలేదా? పేతురుని బయటికి రక్షించలేదా? దూతలను పంపించలేదా? దూతలు ఎవరిని రక్షిస్తాయి? దేవుడు ఎవరిని రక్షిస్తాడు? ఆయన పిల్లల్ని. కానీ ఇక్కడ దేవుడు కదా, అయినా దేవుణ్ణి శోధించవచ్చా? అందుకని చెప్తున్నాడు, ప్రభువు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నది. అంటే దేవుణ్ణి శోధించకూడదు. దేవుడు సమస్తాన్ని కలుగు చేస్తే ఆయన ఎవరు రక్షిస్తారు? ఆయన ఎలా శోధన? మనుషులకి శోధన తప్ప, కానీ ఆయనకి అలా కాదు కదా అని అదే మాట చెబుతున్నాడు. ప్రభువు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నది. ఇది మనకి ఒకసారి బైబిల్ గ్రంథానికి వచ్చినట్లయితే ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడ్డది. 6వ అధ్యాయం 16వ వచనం. త్వరగా మీరు మిస్సాలో నీ దేవుడిని యెహోవాను శోధించినట్లు ఆయన్ని శోధించకూడదు, దేవుణ్ణి శోధించకూడదు. అంటే ఇప్పుడు దేవుణ్ణి శోధించకూడదు. అపవాది ఎవరిని శోధిస్తుంది? యేసు ప్రభు వారిని శోధిస్తుంది. ఎలా శోధిస్తుంది? విధంగా దేవుని కుమారుడు అయితే ఈ శిఖరం మీద కిందకు దూకే ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదము రాయికని తగలకుండా వారి చేతులతో నిన్ను ఎత్తు పట్టుకుంటారు. అంటే దేవుణ్ణి శోధింపకూడదని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. మరలా అపవాది మిగులు ఎత్తేని ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఒక్క నిమిషంలోనే ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకి చూపించి, అంటే లోకమంతటిని మహిమను చూపించి, ఇదంతా నీకు నేను ఇచ్చేస్తాను, ఒక్కటే నువ్వు చేయాలా. ఏంటిది? నీవు నాకు నమస్కారము చేయాలా. ఈ లోకమంతా, ఈ లోక మహిమంతా, లోకంలో ధనమంతా, ఈ ఏదైతే కనబడుతుందో అంతా నా చేతుల్లో ఉంది, ఇదంతా నీకు ఇచ్చేస్తాను అని అపవాది యేసు ప్రభువుని శోధిస్తున్నాడు. బోధకుడికే శోధిస్తున్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? యేసు వానితో, సాతానా కొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవకులను అని వ్రాయబడి ఉన్నది. మరలా వ్రాయబడి ఉంది నిర్గమకాండం 23:25లో, నీ దేవుడిని యెహోవాను సేవించాలి, ఆయనకు మాత్రమే మొక్కాలి, ఆయన మాత్రమే సేవించాలి, ఆయన మాత్రమే ఆరాధనకి యోగ్యుడు. ఎవరు? దేవుడు. నిన్ను సేవించడు, లేదా నీకు మొక్కడు. ఎవరికి మొక్కాలి? ఇప్పుడు సాతానికి మొక్కాలా? అపవాదికి మొక్కాలా? ఎవరు మొక్కాలా? యేసుక్రీస్తు మొక్కాలా? అని ఎవరు? దేవుడు కదా. మనుషులైతే సాతానికి
మొక్కుతారు, సేవిస్తారు, ఆయన మాట వింటారు, ఆయన శోధనలో పడిపోతారు. కానీ యేసుప్రభు అంటున్న మాట ఏంటి? ప్రభువు ఆయన నీ దేవుణ్ణి మాత్రమే మొక్కి సేవించాలా, ఇంకెవరికి సేవించడానికి వీలు లేదు. సేవించడానికి అర్హుడు సాతానా, దేవుడా? దేవుడు కనుక నీకు సేవించవలసిన అవసరం లేదు, నీకు మొక్కవలసిన అవసరం లేదు. ఇది దేవుడు అన్నట్టు అందులో వ్రాయబడి ఉన్నది. ప్రతి సందర్భంలో ఆయన లేఖనాలు చూపెట్టినట్టు 3 సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంది. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు అపవాది శోధిస్తున్నప్పుడు ఈ శోధనలో ఈయన ఓడిపోయాడా, ఈయన గెలిచాడా? గెలిచాడు. ఈయన గెలిచాడు. అందుకే 11వ వచనంలో అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. జయించాడండి, సాతాన్ని జయించాడండి, శోధన జయించాడండి. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అపవాది చేత శోధింపబడ్డాడైన శ్రమల్లో, కష్టాల్లో, ఆకలితో, ఇబ్బందులతో, అటువంటి పరిస్థితుల్లో జయాన్ని పొందాడు. మరి అటువంటి యేసుక్రీస్తు నమ్ముకున్న మనము మనకి శోధనలు వస్తాయి, మనకి శోధిస్తాడు. అనేక మంది పడిపోతున్న సందర్భాలు ఉన్నాయి కనుక మనము పడిపోతున్న సందర్భాలను బట్టి వాక్యాన్ని నేర్చుకుంటే, వాక్యాన్ని ధ్యానిస్తే, ప్రార్థనలు గడిపితే, అందుకే ఆ శోధనలో పడిపోకుండా మీరు ప్రార్థన చేయండి. యేసుప్రభు శిష్యులకు నేర్పించాడు ఆయన ప్రార్థనలు కూడా. శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేసే శోధనలో పడిపోమండి. దేవుణ్ణి అడిగితే ఆయన సహాయం చేస్తాడండి. ఇక్కడ మనకి ఇంకొక మాట ఒకసారి నేను చెప్పించి ముగిస్తున్నాను, సిద్ధపడుతున్నాను. మరి 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన పత్రిక, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవటంబమును తండ్రి వలన పుట్టినవి కావు. లోపల ఏమన్నాయండి? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవటం ఉంది. ఇవేవి తండ్రి వలన పుట్టినవి కావు, అవన్నీ లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించుకోవచ్చును, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఈరోజు ఎంతమంది పడిపోవట్లేదండి శరీరాశ విషయంలో? ఎంతమంది పడిపోవట్లేదు నేత్రాశ విషయంలో? ఎంతమంది పడిపోవట్లేదు జీవటం విషయంలో? దానిని చూసి పడిపోతున్నారు. ప్రాణం విషయంలో పడిపోతున్నారు, అపవాది శోధనలో పడిపోతున్నారు. కంటి కనబడుతున్న ప్రతి దాన్ని ఆశించి పడిపోతున్నారు. ఇదంతా అపవాది సంబంధమైనవి, ఇదంతా లోక సంబంధమైనవి. ఏవండి, యేసుప్రభు వారు పడిపోయాడు, మనలాగా పడిపోలేదు. ఆయన జయించాడు. శరీరాశను జయించాడు, నేత్రాశను జయించాడు, జీవకుటుంబాన్ని జయించాడు. జయించి నిలబడ్డాడు. మనకు సహాయం చేయగలవాడు ఉన్నాడు. అనేక మందిని త్రోవ తప్పిస్తున్నవాడు, ఆశ చూపెడుతున్నవాడు. దేవుడు ఒకటి చెప్తే దానికి వ్యతిరేకత. విషయంలో అదే జరిగింది. చాలా సందర్భాల్లో అలాగే అపవాది శోధించి అనేక మందిని దేవునికి కాకుండా దూరం చేస్తూ, అనేక మంది బోధకుల్లోనే ఆయన ప్రవేశిస్తూ, తప్పుడు బోధ చేస్తూ, తప్పుడు భక్తి చేస్తూ దేవుని కాకుండా దూరం చేయటం లేదా? చేస్తూనే ఉన్నాడు అపవాది. కనుక దేవుని పిల్లలారా, సహోదరులారా, క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. అంటే క్రీస్తుకే బోధించినప్పుడు మనకు బోధించడా? మనకి బోధిస్తాడు. ఎలా బోధిస్తాడు? బైబిల్ ఒకటి చెప్తే వాడొకడు బోధిస్తున్నాడు. బైబిల్ ఒకటి చెప్తే వాడొకటి చెప్తున్నాడు. అక్కడ హబతో ఏం చెప్పాడు? నువ్వు చచ్చిపోతావని దేవుడు చెప్తే నువ్వు చావనే చావవు. అంటే నమ్మేస్తామా? నమ్మేస్తాం. హబ నమ్మిందా? నమ్మింది. అసలు నువ్వు దేవత వల్ల అయిపోతావు, నువ్వు దేవుడు అయిపోతావు. దేవత అంటే దేవత. నమ్మిందా? నమ్మింది. అంటే సాతాను మాటలు, అపవాది మాటలు అలా ఉంటాయి. అలా పడిపోతారా? పడిపోతారు. వాడు మొదటి నుండి కూడా మోసం చేస్తాడు. మొదటి నుంచి నరహంతకుడు. మొదటి నుండి వాడు శోధనలో పడేస్తాడు. మనం కూడా అలాంటి శోధనలో పడిపోకుండా ఉండాలంటే
ఎప్పటికప్పుడు మనం వాక్యం ఎరిగిన వారిగా ఉండాలా, ఎప్పటికప్పుడు దేవునితో సహవాసంలో ఉండాలా, ఎప్పటికప్పుడు మనం ప్రార్థనలో గడపాలి. యేసు ప్రభువు వారు 40 దినాలు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. మరి పౌలు గారు కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలు అరేబియా ప్రాంతంలో తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని హింసలు వచ్చాయి, ఎన్ని ఉపద్రవాలు వచ్చాయి, ఎన్ని సమస్యలు వచ్చాయి. ఎక్కడా పడిపోలేదు, నిలబడ్డాడు. తనతో ఉన్నవారు నిలబడ్డారు. మేము సాతాను తంత్రములను ఎరిగిన వారము కాము. వాడి తంత్రం మాకు బాగా తెలుసు. మనకు తెలుసా వాడి తంత్రం? వాడు ఉచ్చు మనకు తెలుసా? వాడు మాయ మనకు తెలుసా? చాలా కష్టం. తెలియాలంటే వాక్యం వినగల కనుక అందుకే మనం వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని నేర్చుకోవాలా, ఏమండి వాక్యాన్ని విభజించాలా. ఏమండి అపవాది వాడు బైబిల్లో ఇలా ఉంది, బైబిల్ ఇలా రాయబడిందని వాడు చూపెడుతుంటాడు. కానీ బైబిల్లో ఎలా ఉందని మనం చూపెడుతూ రుజువు చేయవలసిన అవసరం మనకు కూడా ఉంది. ఏది నిజం అన్నది బైబిలే మనకి తెలియజేస్తుంది. కనుక చాలా సందర్భాల్లో చాలా పరిస్థితులు మనము తప్పుడు బోధలో తప్పుడు భక్తులు వెళ్ళిపోతున్న సందర్భాల్లో మనం ఒకవేళ ఉన్నా ఇది నిజమని బైబిల్ మనకు చెప్తున్నప్పుడు, దేవుని వాక్యం ఇది నిజమని చెప్తున్నప్పుడు మనము మార్పు చెందాలి, ఆ వాక్యానికి లోబడాలి, వాక్యం ప్రకారం మనము బ్రతకాలి. అలా బ్రతికితేనే మన భక్తి పరలోకానికి తీసుకెళ్తుంది. లేదండి మేము మొదటి నుంచి ఇలాగే ఉన్నామండి, మేము మొదటి నుంచి ఇలాగే మేము భక్తి చేస్తామండి, మా పితరులు మాకు అలవాటండి, మాకు ఆచారం అండి అని మనం ముందుకు వెళ్ళామనుకోండి, మనం ఎవరి బోధనలోకి వెళ్ళిపోతున్నాం, ఎవరి శోధనలో వెళ్ళిపోతున్నాం? అపవాది శోధనలో పడిపోతున్నాం, సాతాను ఉచ్చులో పడిపోతున్నాం, సాతాను తంత్రాల్లో పడిపోతున్నాం. కనుక మన భక్తి సరైనది కాదు. అలా కాకుండా సరైనదిగా ఉండాలి అనుకుంటే ఏమండి వాడికి బాగా వాక్యం తెలుసు, వాడు బాగా ఏమండి ఇది భక్తి, వాడు సువార్త విషయంలో నకిలీ, అలాగనే యేసుక్రీస్తు విషయంలో నకిలీ, చాలా సందర్భాల్లో నకిలీ, వాక్య విషయంలో నకిలీ. అంటే ఇందులో ఎలా ఉంది, ఇందులో ఎలా ఉంది, ఇందులో ఎలా వ్రాయబడి ఉంది అని వారు చెబుతున్నట్టే మనకు బైబిల్లో కనబడుతుంది. ఇది నిజం అంటే నిజమే అన్నట్టు కనబడుతుంది. అలా అనేక మంది మాయలో పడిపోతున్నారు, అపవాది మాయలో, అపవాది శోధనలో పడిపోతున్నారు. మనకు కూడా కళ్ళు తెరవబడేటట్టు మనం ఉండాలంటే, పడిపోకుండా నిలబడాలంటే మనం తప్పనిసరిగా ప్రార్థన చేస్తుండాలా, తప్పనిసరిగా వాక్యాలు వింటుండాలా, వాక్యాన్ని చదువుతుండాలా. అప్పుడు మనము శోధనని జయించగలం. మరి ఎవరు జయించాడు శోధనని. మరి చాలామంది జయించారు, చాలామంది పడిపోయారు. మరి మనం పడిపోయేవారుగా ఉన్నామా, జయించేవారుగా ఉన్నామా అన్నది మనం ప్రశ్న వేసుకుంటూ జయించేవారుగా ఉండాలంటే ఎప్పటికప్పుడు దేవునితో సహవాసంలో ఎక్కువగా ఉండాలా, ఎక్కువగా వాక్యంలో ఉండాలా, ఎక్కువగా భక్తిలో ఉండాలా, ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. అప్పుడు మనము సాతాన్ని శోధనని జయించగలం. అలా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ సమయంలో